వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద పైథాన్ లెసన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు వచ్చేసి లెసన్ థర్డ్ లెసన్. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం స్ట్రింగ్ ప్రింట్ అయ్యేది చూసాము. 2 స్ట్రింగ్స్ తీసుకొని ప్రింట్ అయ్యి కంకాటినేట్ ప్రింట్ అయ్యేది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఎక్స్ప్రెషన్ is a combination of values, variables and operators. Expression is evaluated using the assignment operator. Examples: y equal to x plus z, x equal to 10. ఎక్స్ప్రెషన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్గా యూజ్ చేస్తాము. ఎవాల్యుయేషన్ ఇక్కడ y వాల్యూ వచ్చేసి x ప్లస్ 7 ఇది ప్రింట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం చూద్దాం. x ఈక్వల్ టు 10 వచ్చేసి x వాల్యూ అసైన్ అయింది ప్రాంప్ట్ మోడ్లో, ఇంటరాక్టివ్ ప్రాంప్ట్ మోడ్లో. ఇక్కడ z ఈక్వల్ టు x ప్లస్ 10 ప్లస్ 20 వాల్యూ ఇక్కడ z ఒకసారి 30 ప్రింట్ కావాలి. ఇక్కడ జెడ్లో x వాల్యూ 10 ప్లస్ 20 30. ఇప్పుడు ప్రింట్ x ప్రింట్ చేస్తున్నాం, z ప్రింట్ చేస్తున్నాము. 30 వాల్యూ ఇక్కడ ప్రింట్ అయిపోయింది చూడండి అవుట్పుట్లో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ x ఈక్వల్ టు 10, xలో 10 వాల్యూ అసైన్ చేసాము, yలో 20 అసైన్ చేసాము. c ఈక్వల్ టు x ప్లస్ 5, అయితే x ప్లస్ వాల్యూ y వాల్యూ రెండు వచ్చేసి cలో అసైన్ అయి ఉంటాయి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి cకి 30 ప్రింట్ అయింది. ఇవి వచ్చేసి ఎక్స్ప్రెషన్ డిక్లరేషన్స్. c ఈక్వల్ టు x ప్లస్ 5 ఎక్స్ప్రెషన్ డిక్లరేషన్ ఇలా అయింది. నెక్స్ట్ వాల్యూ ఆల్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ సింపుల్ ఎక్స్ప్రెషన్ అండ్ సో ఇట్ ఈస్ ఏ వేరియబుల్. సో y ఈక్వల్ 20, y వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సింపుల్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ ఎక్స్ప్రెషన్, వాల్యూ డిక్లరేషన్ ఆల్సో. నెక్స్ట్ పైథాన్ ఆల్సో డిఫైన్స్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ కంటైన్ ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, ఆపరేటర్స్ ఆల్సో. పైథాన్లో ఐడెంటిఫైయర్స్ ఉంటాయి, లిటరల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఐడెంటిఫైయర్స్ a name that used to define a class, function, variable, module. Object is identifier. So object is identifier. Identifier nothing but a name used to define the class define చేయడానికి, function define చేయడానికి, వేరియబుల్ మాడ్యూల్ డిఫైన్ చేయడానికి ఐడెంటిఫైర్ యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఆల్సో ఇస్ వేరే ఐడెంటిఫైయర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐడెంటిఫైయర్స్. నెక్స్ట్ లిటరల్స్. దీస్ ఆర్ ద లాంగ్వేజ్ ఇండిపెండెంట్ టర్మ్స్. Python should exist independently in programming languages. In Python, there is a string literals, byte literals, integer literals, floating point literals, imaginary literals. Pythonలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. స్ట్రింగ్ లిటరల్, బైట్ లిటరల్, ఇంటీజర్ లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్, ఇమాజినరీ లిటరల్. ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఆపరేటర్స్. ఇన్ పైథాన్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ యూజింగ్ ద కరస్పాండింగ్ టోకెన్స్ యూజ్ చేసి ఆపరేటర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ చూద్దాము. ఆపరేటర్స్ టోకెన్, ఆపరేటర్ రిప్రజెంటేషన్ టోకెన్ లాగా రిప్రజెంట్ చేస్తాము. అడిషన్ ఆపరేటర్స్కి ప్లస్, సబ్స్ట్రాక్షన్కి మైనస్, మల్టిప్లై హ్యాస్టిక్, ఇంటీజర్ డివిజన్కి డివైడెడ్ బై, రిమైండర్కి వచ్చేసి మాడ్యూల్ చేస్తాము. బైనరీ లెఫ్ట్ షిఫ్ట్కి 2 లెస్ దెన్స్, బైనరీ రైట్ షిఫ్ట్కి 2 గ్రేటర్ దెన్స్, అండ్ ఆపరేషన్కి అండ్ సింబల్, ఆర్ ఆపరేషన్కి దిస్ సింబల్ స్లాష్ సింబల్, లెస్ దెన్కి లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ సేమ్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్. చెకింగ్ ఈక్వాలిటీకి 2 అసైన్మెంట్ ఆపరేటర్స్. చెక్ నాట్ ఈక్వల్ ఆపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్ ఎక్స్ప్రెషన్, పైథాన్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు చూద్దాం కొన్ని. సింటాక్స్ కంప్యూట్ వేరియబుల్ ఫర్ వేరియబుల్ లిటరబుల్. సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. కంప్యూట్ ఇన్ బ్రాకెట్లో వేరియబుల్ చూద్దాం, వేరియబుల్ వాల్యూ పెడతాము. ఫర్ వేరియబుల్ ఇట్ ఈస్ అన్ ఇటరబుల్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్లో x ఈక్వల్ టు i ఫర్ i ఇన్ ఏబిసి. దీన్ని ఏమంటారు? టపుల్ కాంప్రిహెన్షన్ అంటారు. i ఫర్ i ఇన్ ఏబిసి. నెక్స్ట్ వాల్యూ x ప్రింట్ కావాలి. జనరేట్ ద ఆబ్జెక్ట్ జనరల్ ఎక్స్ప్రెషన్ అట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది జనరల్ ఎక్స్ప్రెషన్లో, అట్ ఇక్కడ ప్రింట్ అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ ప్రింట్ వాల్యూ x, ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది జనరల్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది ఇచ్చారు. ప్రింట్ వాల్యూస్ చూద్దాము. నెక్స్ట్ యూ మైట్ ఎక్స్పెక్ట్ ప్రింట్ యాజ్ ఏబిసి.
ఇలా ప్రింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇట్ ప్రింట్స్ జనరేట్ ఆబ్జెక్ట్స్ జనరల్ ఎక్స్ప్రెషన్ అట్ ఈ వాల్యూ దగ్గర ప్రింట్ అవుతుంది. ద రిజల్ట్ ఆఫ్ tuple comprehension is not a tuple, it is actually generator. It only things that need to know about the generator. It can iterate over it, but only once. ఓన్లీ ఇటరేట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ వాల్యూ ప్రింట్ కాదు, ఓన్లీ ఇటరేట్ అవుతుందని ఇచ్చారు. ఇటరేట్ ఓవర్ ఓన్లీ వన్స్. Tuple comprehension, the result of tuple comprehension is not a tuple, it is actually generator. It is a generator object. ప్రింట్ వాల్యూ ఓన్లీ జనరేటర్ అని ప్రింట్ అవుతుంది. దీనికి ఓన్లీ ప్రింట్ వాల్యూ జనరేటర్ అని ప్రింట్ అవుతుంది. జనరేటర్ ఆబ్జెక్ట్ జనరల్ ఎక్స్ప్రెషన్ అట్ ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్స్ జనరేటర్ ఆబ్జెక్ట్ జనరేటర్ ఎక్స్ప్రెషన్. రిజల్ట్ ఆఫ్ tuple comprehension is not a tuple, it is actually generator. సో దీనికి వాల్యూకి అవుట్పుట్ వచ్చేసి జనరేటర్ ప్రింట్ అవుతుంది వాటికి. నెక్స్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్. సింటాక్స్ ట్రూ వాల్యూ ఇఫ్ కండిషన్, ఎల్స్ ఫాల్స్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 1 ఇఫ్ ట్రూ ఎల్స్ 2. డిక్లరేషన్ వచ్చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇలా డిక్లేర్ చేస్తాము కండిషనల్ ఎక్స్ప్రెషన్కి. ఎక్స్ ఈక్వల్ టు 1 ఇఫ్ ట్రూ ఎల్స్ 2. ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎక్స్ 1 అయితే 2 అవుతుంది, ఎక్స్ 2 అయితే ఫాల్స్ అవుతుంది. ఎక్స్ 2 అయితే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వచ్చి ఎక్స్ డిక్లేర్ చేశారు, ఎక్స్లో 1 వాల్యూ ప్రింట్ అయింది. పైన డిక్లరేషన్ ట్రూ అయి ఉంటుంది. ట్రూ వాల్యూ ఇఫ్ కండిషన్, ఎల్స్ ఫాల్స్ వాల్యూ. కండిషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎల్స్ ఫాల్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. కరెంట్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ is an instruction of the Python interpreter can execute. We normally do basic statements: assignment statement, print statement. Some other kinds of statements are if statements, while statements, and further statements, generally called as a control flows. If statements, while statements, for statements, ఇవన్నిటిని కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ బేసిక్ స్టేట్మెంట్స్, అసైన్మెంట్ స్టేట్మెంట్, బేసిక్ స్టేట్మెంట్, ప్రింట్ వచ్చేసి బేసిక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇఫ్ వైల్ ఫర్ లూప్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి అసైన్మెంట్ స్టేట్మెంట్స్ చూద్దాము. ఇది వచ్చేసి అసైన్మెంట్ స్టేట్మెంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 కాలేజ్ యూనివర్సిటీ అసైన్మెంట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి ప్రింట్ యూనివర్సిటీ కాలేజ్ ప్రింట్ అయింది. ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ టు బి ప్రింటెడ్ అండ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఇది మనం ఇన్పుట్ ఇచ్చాము, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఇద్దాం. Operator precedence affects how an expression is evaluated. For example, x equal to 7 plus 3 into 2. X can be assigned to 13, not 20, because of operator. X can be assigned to 13, not 20, because of hastic operator is high precedence then plus. So multiplies 3 into 2, then adds 3. ఇక్కడ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది. hastic is హై ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3 into 2 వాల్యూ ఎవాల్యుయేట్ అవుతుంది. 3 into 2 6 plus 7, 6 plus 7 13 అసైన్ అవుతుంది వాల్యూ. ఇక్కడ 7 plus 3 ఫస్ట్ కాదు ఆపరేటర్ ప్రెసిడెన్స్ ప్రకారం. సో దీని వాల్యూ వచ్చేసి 3 into 2 6 plus 7 13 దీని వాల్యూ. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి 3 plus 4 into 2. ఇక్కడ వచ్చేసి ఎవాల్యుయేషన్ 4 into 2 ఫస్ట్, 8 plus 3 11, అవుట్పుట్ వచ్చేసి 11. ఆపరేటర్ ప్రెసిడెన్స్ ప్రకారం ఫస్ట్ హ్యాస్టిక్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఆ తర్వాత ప్లస్. సో మల్టిప్లికేషన్ గెట్ ఎవాల్యుయేటెడ్ బిఫోర్ ద అడిషన్ ఆపరేషన్. ఇక్కడ చూడండి 10 plus 10 హ్యాస్టిక్ 2. ఇక్కడ వచ్చేసి మనం బ్రాకెట్స్ చేసాం కాబట్టి 10 plus 2 ఇక్కడ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది 20 into 2. పేరెంట్స్ యూజ్ చేస్తే ఓవర్ రైటింగ్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. పేరెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఎవాల్యుయేషన్ పేరెంట్స్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ 20, బి ఈక్వల్ 10, సి ఈక్వల్ 15, డి 5, ఈ 0.
ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఎవాల్యూట్ చేద్దాం. ఈ ఈ వాల్యూ ఈ వాల్యూలో ఏ ప్లస్ బి హ్యాస్టిక్ సి బై డి. ఇక్కడ చూడండి, ఏ వాల్యూలో వేరియన్సెస్ కాబట్టి 20 + 10 ఆల్రెడీ వాల్యూ అవుతుంది 30. 30 × 15. సి వాల్యూ వచ్చేసి 15/5. ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి ఈజ్ ఈ. ఇక్కడ ఈలో స్టోర్ అవుతుంది. 30 × 15/e. ఈ వాల్యూ ఇక్కడ డిక్లరేషన్లో ఉంటుంది. ఫస్ట్ వాల్యూ డిక్లరేషన్లో ఉంది. సెకండ్ వాల్యూ వచ్చేసి డిక్లరేషన్లో ఇచ్చారు, ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి. ఇక్కడ బ్రాకెట్స్ వీటికి యూజ్ చేసాము. టూ టూ పేరెన్సెస్ యూజ్ చేసాము. ఇక్కడ 2 పేరెన్సెస్ బై 5. ఇక్కడ వచ్చేసి ఈలో ఈ వాల్యూ ఇలా డిక్లేర్ చేసాము, ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి. ఇక్కడ 2 పేరెన్సెస్ యూజ్ చేసాము. వాల్యూ చూద్దాం అన్నిటికీ. ఇక్కడ వచ్చేసి హ్యాష్ 30 × 15/5. ఇక్కడ అన్నిటికీ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఇలా ఉంది, సెకండ్ వాల్యూ ఇలా ఉంది, థర్డ్ వాల్యూ ఇలా ఉంది. థర్డ్ వాల్యూ ఏ ప్లస్ బి స్టార్ సి బై డి. నెక్స్ట్ ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి సి బై డి ఈజ్ ఈ. ఇది ఫస్ట్ మనం డిక్లేర్ చేసి ఆ తర్వాత అసైన్ చేసాము, ఈకి అసైన్ చేసాము. ఈ వాల్యూ మళ్ళీ ప్రింట్ చేసి ఈకి అసైన్ చేసాము. నెక్స్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హ్యాస్టిక్ సి బై డి. వాల్యూ ఆఫ్ ఇక్కడ ఈ అసైన్ చేసాము. ఇక్కడ ఒకదానికి రిజల్ట్ చూద్దాం. ఫస్ట్ 4 ఉన్నాయి, 4 90 90 అన్నిటికీ సేమ్. లాస్ట్ దానికి 50. చూడండి ఎవాల్యుయేషన్. ఫస్ట్ దానికి దీనికి 90 వాల్యూ వస్తుంది. 30 × 15/5. ఇక్కడ 5 × 5 3 అవుతుంది. 30 × 30 90 అవుతుంది. సేమ్ ఇది కూడా 90, ఇది కూడా 90. ఏ ప్లస్ బి సి బై డి 15/5. 5 × 3 30 × 3 అది సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ వాల్యూ వచ్చేసి 50 అవుతుంది. ఇది డిఫరెన్స్ ఉంటుంది. ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి ఇలా యూజ్ చేసాము. లాస్ట్ వాల్యూ ఏ 20 + బి ఇంటూ సి 150/30 × 15/5. 20 ప్లస్ ఇక్కడ 30 వస్తుంది. లాస్ట్ వాల్యూ 50 అవుతుంది. అకార్డింగ్ టు యాస్టిక్స్ ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి 90. ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి పేరెన్సెస్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ సి బై డి 90. ఇక్కడ వచ్చేసి బి ఇంటూ సి ఫస్ట్ వాల్యుయేషన్ చేస్తే 50 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కామెంట్స్, సింగిల్ కామెంట్స్, మల్టీ కామెంట్స్ చూద్దాం. సింగిల్ కామెంట్స్ బిగిన్ విత్ హ్యాష్ సింబల్. యూస్ఫుల్ మెన్షనింగ్ ద హోల్ లైన్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ కామెంట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ లైన్. సింగిల్ కామెంట్ వచ్చేసి హోల్ లైన్కి యూజ్ చేస్తాము. హ్యాష్ సింబల్ యూజ్ చేస్తాం సింగిల్ కామెంట్కి. మల్టీ లైన్ కామెంట్. Multi-line comment is useful. We need to comment many lines in Python. డబుల్ కొటేషన్ ట్రిపుల్ యూజ్ చేస్తాము, 3 సార్లు యూజ్ చేస్తాము. దీన్ని మల్టీలైన్ కామెంట్ అంటారు. సింగిల్ కొటేషన్ కూడా యూజ్ చేస్తాము ఫర్ మల్టీలైన్ కామెంటింగ్. ట్రిపుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ రెండు యూజ్ చేస్తాము మల్టీలైన్ కామెంట్కి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాష్ రైట్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ పైన హ్యాష్ రైట్ ప్రోగ్రామ్ టు పైథాన్ యాడ్ నెంబర్స్. సింగిల్ లైన్ కామెంట్ ఇది. We need to comment many lines Python. ఇక్కడ చూడండి, ఏ = 10 అసైన్ చేసాము ప్రోగ్రాంలో. రైట్ ఎ ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ నెంబర్స్. ఏ = 10, బి = 20. 10 20 అసైన్ చేసాము. ఇక్కడ కామెంట్స్ యూజ్ చేసాము. అసైనింగ్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏ, అసైనింగ్ వాల్యూ వేరియబుల్ బి. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ లైన్ కామెంట్స్. ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి యూజింగ్ న్యూ వేరియబుల్. ప్రింట్ ద వాల్యూ ఏ అండ్ బి యూజింగ్ న్యూ వేరియబుల్. మల్టీ లైన్ కామెంట్స్ ఇవి. ఏ ప్లస్ బి = సి. సి వాల్యూ ప్రింట్ అయింది. మల్టీలైన్ కామెంట్స్ కూడా మనం ఫస్ట్ 3 కాలమ్స్, ఎండింగ్ 3 కాలమ్స్ రెండు యూజ్ చేయాలి. ఫస్ట్
3 కాలమ్స్, ఎండింగ్ 3 కాలమ్స్ రెండు యూజ్ చేయాలి మల్టీ లైన్ కామెంట్స్కి. మనం సి లాంగ్వేజ్లో అది యూజ్ చేస్తాం కదా, స్లాష్ స్టార్ యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్లో ఇవి ఉంటాయి. 3 కాలమ్స్ ఉంటాయి పైథాన్లో, 3 డబుల్ కొటేషన్స్, 3 సింగిల్ కొటేషన్స్. సికి వీటికి డిఫరెన్స్ పైథాన్కి. ఇక్కడ వాల్యూ ప్రింట్లో సి వాల్యూ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ వచ్చేసి 30 వస్తుంది అవుట్పుట్. డేటా కామెంట్ డాట్ సింగిల్ నేమ్ వచ్చేసి కామ్ డాట్ పీవై, ప్రోగ్రామ్ని కామ్ డాట్ పీవైగా స్టోర్ చేసాము. కమాండ్ ప్రాంప్ట్లో కామ్ డాట్ పీవై ఇక్కడ స్టోర్ అయింది ప్రోగ్రాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ప్రింట్ వచ్చేసి 30 అవుతుంది. ప్రోగ్రామ్ మనం కామ్ డాట్ పీవైగా స్టోర్ చేసాము ఫైల్. స్క్రిప్ట్ ఫైల్కి పైథాన్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ కామ్ డాట్ పీవై, ఎక్స్టెన్షన్ వచ్చేసి పీవై, కామ్ డాట్ పీవై. ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రాంప్ట్కి వెళ్ళి కామ్ డాట్ పీవై ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మాడ్యూల్స్ యూజ్ చేసాము. Modules Python module can be defined as a Python program file which contain the Python code, include Python functions, class, variables, other words inside that Python code file saved in extension of .py treated as a module. Python file can be saved with the extension .py. దీన్ని module Python file ని module treat చేసాము. It has runnable code inside the Python module. Python module లో runnable code ఉంటుంది. Module is a Python provides the flexibility to organize the code in logical way to use the functionality of one module. In other words, we have to import the specific module. Example చూద్దాం. Syntax import module name. Import కూడా యూజ్ చేసాం. To use the functionality one module to another, we have to import one module ఇంకో మాడ్యూల్లో ఇంపోర్ట్ చేయడానికి, ఫంక్షనాలిటీ యూజ్ చేయడానికి ఇంపోర్ట్ ద మాడ్యూల్. సో ఇంకో ప్రోగ్రామ్లో యాడ్ చేయడానికి ఇంపోర్ట్ యూజ్ చేస్తాము. మాడ్యూల్ నేమ్ ఇక్కడ ఫైల్ యూజ్ చేస్తాము, ఫైల్ ఎక్స్టెన్షన్ py ఎక్స్టెన్షన్. Every module has whole function. This can be accessed with the dot. In Python, we have the help function. Help function ఉంటుంది. Enter the name of the module, keyword, topic to get help of the writing Python programs. Use the Python modules to quit the help utility. Return the imperative. Just type of quit యూజ్ చేయడానికి ఏంటంటే హెల్ప్ యూటిలిటీ, హెల్ప్ ఫంక్షన్ ఉంటుంది. టాపిక్స్, కీవర్డ్స్ అవి మనం చూసుకోవడానికి, పైథాన్ ప్రోగ్రామ్స్ చూడడానికి, హెల్ప్ క్విట్ చేయడానికి గెట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ ద మాడ్యూల్స్ లైక్ ఓఎస్, డేట్, క్యాలెండర్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంపోర్ట్ సిస్, ఇది వచ్చేసి సిస్టమ్ ఫంక్షన్. ప్రింట్ సిస్ డాట్ వర్షన్, ఇక్కడ వచ్చేసి ప్రింట్ అవుతుంది సిస్టమ్ వర్షన్. ఇంపోర్ట్ సిస్ ఫంక్షన్, సిస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాము. ఇక్కడ వర్షన్ చూపిస్తుంది 3.8.0 పైథాన్ వర్షన్. ఇది 3.8.0 ట్యాగ్ ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు 2019లో ఎంటర్ ఉన్నాయి. సిస్టమ్ వర్షన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ సిస్ వర్షన్ ఇన్ఫర్మేషన్ మేజర్ మైనర్ అని. నెక్స్ట్ ప్రింట్ క్యాలెండర్ మంత్ 20215, ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో క్యాలెండర్ ఉంటుంది. మే 2021 క్యాలెండర్ డాట్ మంత్ 2021 ఇక్కడ మే క్యాలెండర్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. నెక్స్ట్ క్యాలెండర్ ఈజ్ లీప్ 2020 లీప్ ఇయర్ కాదా అని ఫుడ్ ఫంక్షన్ యూజ్ చేసాము. ఫంక్షన్ వచ్చేసి క్యాలెండర్ డాట్ ఈజ్ లీప్ ట్రూ. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్ డాట్ ఈజ్ లీప్, ఇక్కడ ఫాల్స్. 2017 లీప్ కాదు, ఇక్కడ ఫాల్స్. ఇక్కడ డాట్ యూజ్ చేస్తాము ప్రింట్అవుట్కి. డాట్ మాడ్యూల్ వచ్చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం సిస్ యూజ్ చేసాము. సిస్ యూజ్ చేసి క్యాలెండర్ ఫంక్షన్స్ ఇవన్నీ సిస్ ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. అందులో క్యాలెండర్ ఫంక్షన్స్ ఇవన్నీ సిస్ ఫైల్లో ఉంటాయి. క్యాలెండర్ లీప్ ఇయర్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ ఇట్ యూస్. ఫంక్షన్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద
continuous classes, Python.